తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ రైతుల కోసం నిరంతరం ఆలోచన చేస్తూ వ్యవసాయం కొరకు 24 గంటలు ఉచితంగా కరెంట్ ఇచ్చి రైతుల ప్రాణాలను కాపాడుతుంటే ధరణి రద్దు చేస్తాం, ఉచిత కరెంటు అవసరం లేదు అని తెలివి తక్కువ మాటలు మాట్లాడిన తెలంగాణ పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి రైతులకు క్షమాపణ చెప్పాలని ములుగు, భూపాలపల్లి జిల్లాల రైతు బంధు సమితి జిల్లా అధ్యక్షులు పల్లా బుచ్చయ్య డిమాండ్ చేశారు. రేవంత్ రెడ్డి గారు చేసిన వ్యాఖ్యలకు నిరసనగా మేము గోవిందరావుపేట మండల హెడ్ క్వార్టర్లో ధర్నా చేపట్టాము. ముఖ్యంగా నేను కూడా ఒక వ్యవసాయ రైతునే. మరి మేము రాత్రి 11, 12 అనుకోకుండా ఏ టైంలో అయితే ఆ టైంలో కరెంట్ వస్తే అప్పుడు పోయి మోటార్ ఆన్ చేసుకునే వాళ్ళం. ఎన్నో ఇబ్బందులు కూడా గురయ్యాము. కానీ ఇవాళ పరిస్థితి అట్లా కాదు. పగలు తెల్లారుజామున 3 కాడ నుంచి రాత్రి సాయంకాలం 5-6 వరకు కంటిన్యూషన్గా కరెంట్ ఉన్నది. ఎప్పుడు పడితే అప్పుడు ఆన్ చేసుకొని మేము ఇవాళ సుఖంగా ఉన్నాం రైతులము. కాబట్టి ఇది 3 గంటలు 8 గంటలు అంటే అప్పటికే ఎంతమంది చనిపోయారు పాము కాటికి. మరి కరెంటు దీంతో ఇవాళ ఎంత ఆనందంగా ఉన్నది రైతుకు ఒక్కసారి. మరి ఈ రోజున మనం ధర్నాలు రాస్తారోకలు చేస్తున్నామంటే మన తెలంగాణ రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నటువంటి మన ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు రైతులకే కానీ ప్రజలందరికీ కూడా అనుకూలంగా పరిపాలన చేస్తుండు. కాబట్టి ఓర్వలేక రైతాంగానికి 3 గంటలు 8 గంటల కరెంట్ ఇస్తే సరిపోద్దని మాట్లాడిన రేవంత్ రెడ్డికి అసలు మెదడు పనిచేస్తాను లేదని నేను అంటున్నా. ఎందుకంటే వాళ్ళ కాంగ్రెస్ గవర్నమెంట్లో రాత్రి కరెంట్ వస్తే రైతాంగం కనీసం భోజనం చేసి భార్య పిల్లల దగ్గర ఉండకుండా అర్ధరాత్రి పోయి ఆ కరెంటు మోటార్ ఆన్ చేస్తే కనీసం ఆ రాత్రి పురుగు ఎన్నో పాము కాటుకు కూడా గురై రైతులు చనిపోవడం జరిగింది. ఈ రోజున మన మనసున్న ముఖ్యమంత్రి గారు రైతాంగానికి 20